10th వరకు నార్మల్ గవర్నమెంట్ స్కూల్. ఎలాంటి నాకు గైడెన్స్ లేదు. 10th తర్వాత ఎంపీసీ చేయాలా బైపీసీ చేయాలా. నాకు ఇంటర్మీడియట్ అంటే రెండు కోర్సులు ఉంటాయని తెలుసు, అది బైపీసీ అండ్ ఎంపీసీ. దానికి మించి ఇంకేమైనా చేయాలా అనే ఐడియా ఎప్పుడూ ఉండేది కాదు. అండ్ నాతో పాటు చదివే స్టూడెంట్స్ అందరూ కూడా పాలిటెక్నిక్కి వెళ్ళొచ్చు, పాలిటెక్నిక్ కూడా చదవచ్చు అని చెప్తూ ఉండేవాళ్ళు. బట్ నాకే ఐడియా లేదు ఏం చేయాలి ఏంటి అనేది. కానీ ఇంట్లో కూడా నన్ను ఎప్పుడు నువ్వు ఇది చదువు అని చెప్పి నన్ను ఎప్పుడు ఫోర్స్ చేసి ఉండేవాళ్ళు కాదు. మా అన్నయ్య మీద, నాకు అన్నయ్య ఉన్నాడు, తన మీద ఎక్కువ ఫోకస్ ఉండేది ఇంట్లో. ఎప్పుడు తను బాగా చదువుతాడు కాబట్టి. అండ్ నా మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు కాదు. తన ఇష్టం, తనకి ఏది కావాలంటే అది అన్నట్టు ఉండేవాళ్ళు అనమాట. సో స్కూల్లో కూడా నేను లీడర్ని అనమాట. సో 10th క్లాస్ వరకు ఎప్పుడు అమ్మాయిలు అనేవాళ్ళు లీడర్గా ఉండేవాళ్ళు కాదంట ఆ స్కూల్లో. బట్ నేను ఈ స్కూల్ ప్రిన్సిపల్ లీడర్ని అనమాట. సో ఎప్పుడు కూడా నా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఏమైనా డిబేట్స్ జరుగుతూ ఉంటే పార్టిసిపేట్ చేస్తూ, స్పోర్ట్స్ ఆడుతూ, ఇలా అదర్ ఆటల్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుండి, చదువు కంటే కూడా. సో అందరూ కూడా నేను ఏవైతే గేమ్స్ బాగా ఆడతాను అండ్ ఎక్కువ డిబేట్ ఎక్కువ చేస్తానో, అందరూ కూడా నేను చదువు కూడా అంతే లెవెల్లో ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ తీసుకోలేకపోయారు. ధాత్రికి ఇంత తక్కువ మార్కులు వచ్చినాయా, ధాత్రినా రీవెరిఫికేషన్ పెట్టిద్దాము అని. బట్ నాకు తెలుసు నా కెపాసిటీ అంతే అని నాకు తెలుసు. నేను అంతకు మించి చదవలేదు అని. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మీరు అక్కడ వరకు నన్ను రీచ్